ఈ రోజున మనం ఆరోగ్యం గురించే కాదు పచ్చదనం గురించి కూడా తెలుసుకుందాం. మనకున్న స్థలాలు కావచ్చు, ఇళ్లలో కావచ్చు, మన ఇంటి ఆవరణలో కావచ్చు, లేదా మనకున్న గెస్ట్ హౌజుల్లో కావచ్చు, లేదా కొన్ని రకాల పార్కుల్లో కావచ్చు, పిచ్చి మొక్కలతో చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉండి పిచ్చి మొక్కలు గడ్డి పెరిగిపోవడం, తద్వారా అక్కడికి అందులో ఏమున్నాయి పిచ్చి మొక్కల్లో దాదాపుగా విషపురుగులు కూడా చేరడం, ఇవన్నీ ఉంటున్నాయి. కానీ వీటన్నిటిని తొలగించాలంటే చాలామంది చేస్తున్న పని ఏంటంటే కలుపు ముందు వేసేస్తున్నారు. తద్వారా పచ్చదనం అనేది లోపిస్తుంది. మనకి పచ్చదనం ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మళ్ళీ ఆకుపచ్చగా ఉండాలి, అది కూడా చక్కగా నీట్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కూడా అదొక అవకాశం ఉంది. బ్రష్ కట్టర్ అనే దాంతో మనకి ఎలా అయితే పిచ్చి మొక్కలు లేదా గడ్డి పెరిగిపోవడం వాటన్నిటిని గ్రౌండ్ లెవెల్ కట్ చేసుకొని చక్కగా పచ్చగా నేల మీద పచ్చగా ఉన్నట్టు మనం చేసుకునే అవకాశం ఉంది. దానికి చక్కగా ఉపయోగపడేదే బ్రష్ కట్టరు. ఇప్పుడు ముందుగా మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం చూడండి. మనం పిచ్చి మొక్కలు గడ్డి కట్ చేయకముందు ఎలా ఉన్నదో చూడండి. కట్ చేసిన తర్వాత ఎంత నీట్గా చక్కగా ఎలా ఉందో చూద్దామా? ఓకేనా? ఈ వీడియోలో చూపిస్తున్నదే బ్రష్ కట్టర్. ఇక్కడ చూపిస్తున్న బటన్ ఆన్ బటన్ ఈ బ్రష్ కట్టర్కి. ఇక్కడ చూపిస్తున్న ఈ వైర్ అనేదే మనకి పిచ్చి మొక్కలు అధికంగా పెరిగిన గడ్డి కట్ చేయడానికి మనకు ఉపకరిస్తుంది ఈ బ్రష్ కట్టర్ ద్వారా. ఇది మోటారు స్పేర్లో ఆన్ చేసినట్టు ఆన్ చేసి చేసుకోవాలి. చూసారా? ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంత నీట్గా ఉన్నదో చూసారా? ఎక్కడ పిచ్చి మొక్క కానీ లేదా గడ్డి ఎక్కువగా కనిపించడం కానీ ఏమీ లేదు. ఇటువంటి ప్రదేశాల్లో మనం కళ్ళు మూసి ఎటువంటి భయం లేకుండా నిరాటంగా చక్కగా నడుచుకోవచ్చు. అక్కడ మనకన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి నీట్గా మనం ఎటువంటి భయం లేకుండా చక్కగా ఎటువంటి ప్రదేశాల్లో తిరిగాడవచ్చు. ఇప్పుడు ఇదే స్థలం కట్ చేయకముందు ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం కట్ చేయక ముందు చూసారా గడ్డి పెరిగిపోయింది, అక్కడక్కడ పిచ్చి మొక్కలు, గ్రౌండ్ లెవెల్లో ఏమున్నది అనేది మనకి కనిపించకుండా కొంచెం పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నది. ఇక్కడ చూడండి మరీ బుషీగా ఉంది. మొత్తం సేమ్ ప్లేస్. ఇందాక మనం చూసింది కట్ చేసిన తర్వాత, ఇది కట్ చేయక ముందు. చూసారా? సేమ్ ప్లేస్ అదే. ఎంత బుషీగా ఉందో చూడండి. ఇక్కడ మరీ పెరిగిపోయినాయి పిచ్చి మొక్కలు. ఈ బ్రష్ కట్టర్ సాయంతో చూడండి ఏ విధంగా కట్ అవుతుందో. చూడండి పిచ్చి మొక్కలు గడ్డి అంతా కూడా కట్ అవుతుంది. ఇది కొంచెం మిషన్ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ లేకుండా నేను చేశాను. నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. విధంగా సులువుగా మనం పిచ్చి మొక్కల్ని పెరిగిన గడ్డిని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా, కట్ చేసిన తర్వాత పిచ్చి మొక్కలు కానీ ఎక్కువగా గడ్డి కనపడతాం కానీ ఏమీ లేదు. చూడండి, భూమి అంతటికి కూడా చక్కగా పచ్చటి రంగు అద్దినట్టు గ్రీనరీగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఎటువంటి పిచ్చి మొక్కలు కానీ కలుపు మొక్కలు కానీ గడ్డి ఎక్కువ పెరిగిపోవడం కానీ ఏమీ లేదు. చాలా నీట్గా చూసాం కదా. ఇక్కడ చక్కగా నీట్గా మనం కట్ చేయకముందు ఎలా ఉంది, కట్ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. దీనివల్ల ఈ బ్రష్ కట్టర్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. మాన్యువల్ పవర్ అంటే ఒక 10 మంది 10 రోజుల్లో చేసే పనిని 1 రోజులో ఈ మిషన్తో చేయవచ్చు. ఇది పెట్రోల్తోనూ డీజిల్తోనూ
వర్క్ చేస్తుంది. చక్కగా మన ఇంటి పరిసరాలు, మన యొక్క ఇంటి ప్రాంగణం, లోగిళ్ళు లేదా గెస్ట్ హౌజులు లేదా పార్కులు త్వరగా శుభ్రపరచుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా చేసుకొని మనం పచ్చదనాన్ని కోల్పోకుండా చక్కగా పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం అయితే ఉంది.